హాయ్ అండి అందరికీ. నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసెస్ లేకుండా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా నేను 1 kg చికెన్ తీసుకొని మంచిగా కాసేపు వదిలేసేయండి. అప్పుడు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంటే నీచు వాసన ఉంటుంది, అందులో వాటర్ అంతా పక్కకు తీసేసి ఇప్పుడు మసాలాలు అనేవి యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 1 స్పూన్ కారం పొడి, మాది పట్టించిన కారం స్పైస్ ఎక్కువ ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి. నేను ఈ బ్రాండ్ వాడతాను, బాగుంటుంది. సరిపడంత అంటే మీకు గ్రేవీగా డబల్ మసాలా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సెమీ గ్రేవీ కావాలంటే హాఫ్ ప్యాకెట్ వేసుకోండి. నెక్స్ట్ చికెన్ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది వాడతాను నేను, బాగుంటుంది. చికెన్ మసాలా హాఫ్ ప్యాకెట్ వేసుకోండి. అండ్ గరం మసాలా అయితే నేను వేయనండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మసాలాలోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ మసాలా అవుతుంది అనేసి నేను గరం మసాలా యూజ్ చేయను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అనేది ఇప్పుడే యాడ్ చేయండి, ఎందుకంటే మ్యాగ్నేషన్ అప్పుడే వేస్తే టేస్ట్ బాగుంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ ఇంకా వేయలేదు, నెక్స్ట్ కర్డే వేసుకోవాలి. నేను ఇంట్లో తోడుపెట్టిన కర్డ్ వాడుతున్నాను. కర్డ్ ఎప్పుడైనా సరే పుల్లటి పెరుగు మాత్రం యూస్ చేయకూడదు. స్వీట్గా ఉండి అంటే నైట్ తోడుపెట్టుకొని మార్నింగ్ ఉంటుంది కదా, అదే యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. పుల్లటి పెరుగు వేస్తే బిర్యానీ టేస్ట్ మారుతుంది. ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మాత్రం అస్సలు మర్చిపోకండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అలా పక్కకు ఉంచేసుకోండి, ఎందుకంటే పీసెస్కి బాగా మసాలా అబ్జర్వ్ చేసుకొని పీస్ కూడా బాగా కుక్ అవుతుంది బిర్యానీలో. ఒక 1 అవర్ పక్కకు పెట్టేసి ఇప్పుడు రైస్ నానబెట్టుకోండి. నేను 1 kg చికెన్కి 1 kg రైస్ అయితే సరిపోద్ది. వాష్ చేసుకొని 3 times రైస్ కూడా వాష్ చేయడం 3 times కంపల్సరీ వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే బాస్మతి రైస్లో ఒకలాంటి స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ అనేది పోవాలంటే 3 times వాష్ చేసుకొని పక్కకు ఉంచుకున్నాను. ఆ కడిగిన వాటర్ కూడా మొక్కలకు యూజ్ చేయండి. 1 అవర్ తర్వాత తీసి నేను ఆల్రెడీ 1 అవర్ టైంలో రైస్ వాష్ చేసి పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ముందే వేయించుకొని కాజుతో సహా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక వెడల్పు పాత్ర తీసుకోండి, ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెడల్పుగా ఫ్రీగా ఉంటే కుక్ అవ్వడానికి పీసెస్ కానీ రైస్ కానీ బాగుంటుంది. రైస్ కుక్కర్ అలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే రైస్ కూడా బ్రేక్ అయిపోద్ది. చికెన్ పీసెస్ కూడా ఒకదానిపై ఒకటి ఉంటాయి కాబట్టి సరిగ్గా ఒకటి కుక్ అయ్యి ఇంకోటి కుక్ కాక సరిగ్గా దమ్ కూడా అవ్వవు. ఇవైతే పెద్దగా ఉంటే ఈవెన్గా కుక్ అవుతుంది. నేను 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం చికెన్ మ్యాగ్నేషన్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసాం కదా, సరిపోద్ది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏదో పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ బిర్యానీ 1 to 2 times చేశాక చాలా ఈజీ అయిపోతుందండి. అంతే కదా, ఏదైనా సరే రాకముందు భయం టెన్షన్ ఎలా వస్తుందో ఏంటో పాడైపోద్దా అనేది ఒక టెన్షన్ ఉంటుంది. ఒక 2-3 times చేశాక ఈజీ అయిపోయి ఇంత సింపుల్గా అనిపించేస్తుంది. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక స్టవ్ మీద ఫ్రై అవుతుంటే నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన వాటర్ అనేది బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి పెట్టేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి కల్లుప్పు వేయండి. వాటర్ చాలా ఉప్పగా ఉండాలి, ఎందుకంటే సాల్ట్ అనేది ఇంకెక్కడ యూజ్ చేయమండి. ఆల్రెడీ గ్రేవీలో
సాల్ట్ ఇప్పుడు రైస్లో ఉండేది రైస్కి టోటల్గా ఇదే సాల్టే అండి. మీరు సాల్ట్ ఒకసారి చూసుకుంటే ఉప్పగా ఉండాలి వాటరు. నేనేం చేస్తానంటే గ్రేవీ ఎక్కువగా ఫ్రై పీస్ బిర్యానీ కదా, గ్రేవీ కోసం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకునేవి స్మాష్ చేసి హ్యాండ్స్తోనే అండి, కాజు ఆనియన్స్ స్మాష్ చేసి వేసుకోండి. చాలా థిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఆనియన్ ఫ్లేవర్స్ కూడా పీసెస్కి బాగా కుక్ చేసేటప్పుడు వేస్తే బాగా పడుతుంది కూడా. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ వస్తుంది. చూస్తే చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చికెన్లో సాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. సాల్ట్ తక్కువయ్యా ఇప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు. నేను బటర్ అనేది రైస్ పైన వేయనండి, దమ్ పెట్టేటప్పుడు చికెన్లోనే వేస్తాను. ఎందుకంటే అది పైన వేసుకుంటే గీ స్మెల్ అలానే ఉంటుంది, మా ఇంట్లో లైక్ చేయరు. అందుకే నేను పీసెస్లోనే వేసాను బటర్ బాగా మెల్ట్ అయ్యి పీసెస్కి అంతా పడుతుంది. రైస్లో మిక్స్ అయ్యి అంతగా అనిపించదు, కానీ పైన వేసుకుంటే రైస్ పైన మాత్రం చాలా ఫ్లేవర్ తెలుస్తుంది. గీ తినని వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. వాటర్ బాగా మరుగుతున్నాయండి. ఇట్లా మరిగేటప్పుడే వాటర్ మొత్తం తీసేసుకొని రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్తో సహా వేయకండి. వాటర్తో సహా వేస్తే ఎలా అవుతుందంటే రైస్ గంజిలాగా అవుతుంది, గంజి పట్టేస్తుంది రైస్కి. మనం అందుకే ముందుగా వాటర్ వేసేసుకోవాలి రైస్ మాత్రమే. రైస్లో కూడా మనము ఆయిల్ వేసాము, ఎందుకంటే రైస్ కుక్ అయ్యాక పొడి పొడిగా అవ్వడానికి. ఆల్రెడీ చికెన్ మొత్తం కుక్ అయిపోయింది, రైస్ కూడా బాగా ఉడికింది. చికెన్లోకి రైస్ అనేది యాడ్ చేసుకుందాము. సిమ్లో ఉంచి రైస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలాంటి గరిటె అయితే బాగుంటుందండి రైస్కి. మనము ఆల్రెడీ వాటర్ ఏమి వేయమండి చికెన్లో, ఓన్లీ చికెన్లో ఉన్న గ్రేవీతోనే చికెన్ పీసెస్ కుక్ అయ్యాయి. రైస్ వేసాక కూడా వాటర్ అనేది యాడ్ చేయము. 70% కుక్ అయిన రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను పీసెస్ తీసి రైస్ వేసి మళ్ళీ పీసెస్ లేయర్స్ లాగా వేయనండి, ఒకేసారి రైస్ వేసేస్తాను. పీసెస్ అలాగే ఉంచి రైస్ పైన అదే బ్రౌన్ ఆనియన్స్, కాజు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకొక లేయర్ 80% కుక్ అయిన రైస్ను వేసుకోండి. మనం వాటర్ అనేది ఎందుకు యాడ్ చేయమంటే రైస్ అంతా వేసాక దమ్కి ఫ్రైకి కానీ రైస్ అనేది డైరెక్ట్గా కుక్ అయిన వెంటనే తీసి ఇందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ వేసుకోకపోయినా పర్లేదండి. వాటర్ వేసుకుంటే ఎలా అంటే మెత్తగా సంగట్లాగా అయిపోతుంది, బిర్యానీ పొడి పొడిగా ఉండదు. మీరు ఫస్టే రైస్ కుక్ చేసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకొని ఉంటే డ్రై అయిపోయి ఉంటే రైస్ అనేది వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను డైరెక్ట్ కుక్ అయిన రైస్ని దమ్కి వాడుతున్నా కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ సాఫ్రాన్ అనేది ఇంట్లో లేదు కాబట్టి నేను కలర్ యూజ్ చేశానండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే పాలల్లో వేసి ఒక 10 minutes తర్వాత యూజ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. దమ్కి పెట్టేశానండి. నేను దమ్కి కూడా గోధుమ పిండి అనేది వేస్ట్ చేయను, ఎందుకంటే పిండి మళ్ళీ రీయూజ్ కాదు కదా, వేస్ట్ అయిపోద్ది. ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే చిన్న రోల్ ఉంటుంది కదా, అది వెయిట్కి పెట్టేసి 25 minutes దమ్ ఇచ్చేసాక 10 minutes వదిలేసేయండి, ఓపెన్ చేయకండి. నేను ఆఫ్టర్ 10 minutes తర్వాత ఓపెన్ చేశాను. ఎక్కడ అడుగంటడం కానీ మాడడం అలా ఉండదండి. చూసారా మీరు ఎంత పొడిగా వచ్చిందో రైస్ అనేది కూడా. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి. గ్రేవీతో కాకుండా డైరెక్ట్ ఇలానే తినేయచ్చండి, ఎందుకంటే మనకు బాగా కుక్ అయ్యి గ్రేవీ మంచి టేస్ట్తో బిర్యానీ చాలా బాగుంటుంది. రైతా, ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకోండి. సూపర్ ఎమ్మీ టేస్ట్తో ఎంజాయ్ చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.
సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ. మా ఇంట్లో అప్పుడే రెడీగా ప్లేట్ పట్టుకొని వచ్చేసారు టేస్ట్ చేయడానికి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ శ్రావణి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. మీలో ఎంతమందికి చికెన్ దమ్ బిర్యానీ ఇష్టం, ఎంతమందికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టం, ఏ టైప్ ఆఫ్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి.